హాయ్ ఫ్రెండ్స్, టైలరింగ్లో టిప్స్ చెప్తున్నాను, కొంచెం చూడండి. చక్రం బ్యాక్ రాకుండా ఫ్రంట్ తిప్పుకోవాలి మిషన్ కుట్టేటప్పుడు. చూడండి, దారం కూడా బ్యాక్ రాకుండా ఇలాగా ఫ్రంట్ ఇలాగ వచ్చేలాగా పెట్టుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలా దారం తీసుకొచ్చి ఆ దారం ఏలుతో అలా పట్టుకొని లాగి ఇక్కడ ఒక హోల్ ఇస్తారు, ఆ హోల్లో సెట్ చేయాలి దాన్ని. ఇక్కడ కింద చిన్న చక్రం ఉంటుంది, చూడండి వీడియోలో చూపిస్తున్నాను. దాన్ని అలా తీసుకొచ్చి ఇలా పెట్టేసి ఆ దారం ఈ దారం పట్టుకొని లాగాలి. లాగితే టిక్ పని సౌండ్ వస్తుంది, అంతే. దాంట్లో చక్రంలో కూర్చున్నట్టు అర్థం. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ హోల్లో పెట్టాలి. ఈ హోల్లో పెట్టుతున్నాను చూడండి. ఇలా ఈ హోల్లో కూడా పెట్టాక దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సూదికి పెట్టేసుకోవాలి. సూదికి పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను ప్రతిదీ కూడా. ఇలా తీసుకొచ్చి ఈ సూదికి కింద ఒకటి చిన్నది ఇచ్చారు కానీ దాంట్లో పెట్టవసరం లేదు, అంటే చాలామంది పెట్టుకుంటారులే కానీ నేనేం పెట్టను. చూడండి, ఇలాగ సూదిలో పెట్టేసుకోవడమే. సూదిలో పెట్టేసుకున్నాక ఆ దారం వెనక పెట్టేసేయండి. ఇలాగా బాబిన్లో కింద బాబిని కేసి పెట్టాను కదా, ఆ దాంట్లో దారం ఈ దారం రెండు బయటికి ఒక మిషన్ ఒక లాగి కొంచెం వెనక పెట్టేసుకోవడమే. చూడండి, వెనక పెట్టేసుకున్నాను. చూడండి బాబిని కేసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది కూడా అంతే, సేమ్. దారం బ్యాక్ రాకుండా ఫ్రంట్కి వచ్చేలాగా ఇలాగ పొట్టని వేళ్ళతో రెండు వేళ్ళతో పట్టుకొని ఇలా పెట్టేసి దాంట్లో ఒక హోల్లో ఇలా పట్టుకొని గట్టిగా బొటనేలతో నొక్కి ఇలా పెట్టేసి ఆ బొటనేలతో అలా పట్టుకొని దాంట్లో పెట్టేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా. దాంట్లో ఆ వేలు వదలకూడదు, ఇలా పెట్టేసి టక్ మన సౌండ్ వస్తుంది, పెట్టేయటమే, అంతే, సింపుల్. చూడండి, ఒక కుట్టేసి ఆ దారం వచ్చింది, రెండు దారాలు బయటకు వచ్చినాయి చూసారా. పై దారం కింద దారం వెనక్కి పెట్టేసుకోవడమే. ఇది ఒక క్లాత్ మీదే కొట్టండి. చూడండి కుట్టు పడుతుందో లేదో చూడండి కుట్టు పడుతుంది. ఆ దారం కూడా కొంచెం వచ్చేదాకా కట్ చేయండి. చూడండి, కొంచెం మిగిలింది, అంతేగాని ఓ దగ్గర కట్ చేయమాకండి. చూడండి, ఈ దారం ఎంత నీట్గా బావిల్లోకి ఎక్కించానో అంతే నీట్గా ఎక్కించాలి, చిక్కుగా ఎక్కియకూడదు. చూడండి, 3కి 4 మధ్యలో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం కుట్టేటప్పుడు ఏంటంటే కుట్టు గట్టిగా ఉంటుంది. చూడండి, దారం ఎక్కిస్తున్నాను. ఇలాగా ఒక స్క్రూ డ్రైవర్ తీసుకున్నాను సన్నది, దాని మధ్యలో పెట్టేసుకొని చూడండి ఇలా నీట్గా ఎక్కించుకోవాలి. ఎగుడు దిగుడుగా ఎక్కించుకుంటే ఏంటంటే రాదు, పూసకుట్టు వచ్చేస్తుంది కింద. అది నీట్గా రావాలి. చూడండి, ఇందాక చూపించాను కదా వీడియోలో, అంత నీట్గా రావాలి. బుట్ట అవన్నీ తీసేసుకున్నాక చూడండి ఆయిలింగ్ చేయడం చూపిస్తాను. మనం రేపు మిషన్ కుడతాననంగా ఇవాళ ఆయిలింగ్ చేయాలి మొత్తం. చూడండి, 3 కాణాలు ఇచ్చాడు, 3 రంధ్రాలు హోల్స్ ఇచ్చాడు. 3 హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. కింద పాదం దగ్గర వేసుకోవాలి, బావిని కేసి పెట్టే కాడ వేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా మనం వెనక్కి ముందుకి ఇది కదా స్టాండు, దాంట్లో వేసుకోవాలి. బాగా ఆయిల్ మొత్తం వేసేసుకొని నానబెట్టుకోవాలండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.